సభ్య మనిషికి తగని కొట్టడానికి ప్రయత్నం చేయటం, కొంతకాలం ప్రాక్టీస్ చేసి అడ్వకేటుని వెనకేసుకొని వచ్చి అతనికి నా పేరు జి శాంతకుమార్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ని. మా ఇండియన్ లాయర్స్ అసోసియేషను ఈ రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యల కోసం, అట్లాగే కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ కోసం, దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో సమస్యలపైన పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను. మనం ఈ మధ్యకాలంలో మనం గమనించుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ పైన తీవ్రమైనటువంటి అభియోగాలు ప్రభుత్వానికి అనేక మంది న్యాయవాదులు కంప్లైంట్ చేసిన సంగతి మన మీడియా ప్రతినిధులందరికీ తెలుసు. అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీ ద్రమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత వారిని అడ్వకేట్ జనరల్గా ప్రభుత్వం నియమించింది. ఆ నియామకం తర్వాత అనేక కేసులు హైకోర్టు విచారణలో ఆ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరపున వాదించారు. ఈ క్రమంలో మనకందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కాము కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి స్కాము. దానిలో అనేక మంది చనిపోవటం, అలాగే కల్తీ సారాలో చాలామంది చనిపోవటం మనకందరికీ తెలిసిందే. ఆ కేసు యాంటిసిపేటరీ బెయిలు హైకోర్టు ముందు విచారణకు వస్తే ఆ ప్రభుత్వం తరపున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పైన దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఒత్తిడి తీసుకొని వచ్చి నిందితులకి ముద్దాయిలకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అట్లాగే APPSC కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్ జనరల్గా అటెండ్ అవ్వాల్సింది వారు అటెండ్ కాకుండా, ఆ కేసులో అపియర్ కాకుండా అవాయిడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అనేది అభియోగాలు వచ్చినాయి. వందల కోట్లకు అవినీతికి పాల్పడ్డాడని ప్రత్యక్షంగా బివి లక్ష్మీనారాయణ గారు అనే న్యాయవాది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ సమర్పించి, అవి సోషల్ మీడియాలోనూ అట్లాగే పత్రికల్లోనూ తీవ్రంగా హల్చల్ చేసిన సంగతి మనకందరికీ తెలుసు. అలాగే అనేక అభియోగాలు ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ గారి పైన వస్తూ ఉన్నాయి. అలాగే చంద్రలపూడి రవి అనే న్యాయవాది పైన కుల వివక్షతతోటి దౌర్జన్యం చేసినటువంటి గవర్నమెంట్ ప్లేటరు, అలాగే స్టాండింగ్ కౌన్సిల్ అయినటువంటి గింజుపల్లి సుబ్బారావు అనే లాయరు హైకోర్టు బార్ అసోసియేషన్లో కుల వివక్షతోటి ఆ రవి అనే అడ్వకేట్ పైన దాడికి ప్రయత్నం చేయటం, దాడి చేయటం, అసభ్యంగా ప్రవర్తించటం, దానిపై కంప్లైంట్ చేస్తే సదరు దమ్మాలపాటి శ్రీనివాస్ గారు అతన్ని వెనకేసుకొని వచ్చి అతని పైన ఎటువంటి చర్యలకి తీసుకోకుండా అవాయిడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అనేక విషయాల్లో వివక్షతని దమ్మాలపాటి శ్రీనివాస్ గారు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు, అలాగే ప్రభుత్వ ఆశయాలని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్ని డిఫెండ్ చేయాల్సినటువంటి దమ్మాలపాటి శ్రీనివాసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించటం, ప్రభుత్వాన్ని ఇబ్బందిలోకి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. అలాగే గింజుపల్లి సుబ్బారావుని సమర్థించడం జరుగుతూ ఉంది. జనరల్గా అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వానికి హైకోర్టులో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వం చేసే నిర్ణయాలని, ప్రభుత్వాన్ని తీసుకునే కార్యక్రమాలపైన వచ్చే దావాలని, కేసుల్ని ప్రొటెక్ట్ చేసేదానికోసం ఉండాల్సినటువంటి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం అమానుషమైన విషయం. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మద్రాస్ హైకోర్టు నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ జనరల్స్గా చాలామంది న్యాయవాదులు చేశారు. ఏ అడ్వకేట్ జనరల్ పైన ఇంతవరకు ఈ రీతిలో అడ్వకేట్ జనరల్ పైన అభియోగాలు, అలాగే అలిగేషన్స్ రావటం ఇదే ప్రథమం. అవినీతికి పాల్పడటం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే అడ్వకేట్ జనరల్కి చాలా హైయెస్ట్ ఫీజు వస్తుంది, కానీ అవి కాకుండా వందల కోట్లలో లంచాలు తీసుకున్నారనేది చాలామంది అభియోగాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సదరు అడ్వకేట్ జనరల్ అయినటువంటి దమ్మాలపాటి శ్రీనివాసుని తక్షణమే తొలగించి అతని పైన ఎంక్వైరీ చేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే అతని పైన చర్యలు తీసుకోవాలి. అలాగే వివక్షతతోటి ఒక న్యాయవాది పట్ల వ్యవహరించి దౌర్జన్యం చేసిన గింజుపల్లి సుబ్బారావుని కూడా స్టాండింగ్ కౌన్సిల్ నుంచి తొలగించాలని, అతని పైన చర్యలు తీసుకోవాలని, ఈ రివ్యూ పైన కూడా ఎంక్వైరీ చేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ డిమాండ్ చేస్తుంది. మేము మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారికి, లోకేష్ గారికి మేము రిప్రజెంటేషన్స్ని పంపించాం. ఆ కాపీలను కూడా మీకు ఇస్తాం. వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.